Hi students, this is K and welcome back to our channel. Students, ఈ వీడియోలో మనం కంబైన్డ్ ఈఏపీ సెట్ స్కోర్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఎంసెట్ ర్యాంక్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంటే మీకు ఐపీఈ అండ్ ఎంసెట్లో వచ్చే మార్క్స్ రెండింటిని కంబైన్ చేసి దానికైతే ఎంసెట్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మీకు ఏ మార్క్స్ వస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే కంబైన్డ్ స్కోర్ ఐపీఈ ప్లస్ ఎంసెట్ స్కోర్ ఎంత వస్తే ఎంత లోపు ర్యాంక్ అయితే మీకు రావడానికి ఛాన్స్ ఉందో మనం డిస్కస్ చేద్దాం. సో స్టూడెంట్స్ ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఓకేనా, వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, మీకు అయితే కనిపిస్తుంది కంబైన్డ్ ఈఏపీ సెట్ స్కోర్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఎంసెట్ ర్యాంక్ అని కనిపిస్తుంది కదా, ఈఏపీ సెట్ ర్యాంక్ అని. సో ఇక్కడ మీకు 90 to 99 మార్క్స్ వస్తే మాత్రం మీకు 1 to 100 లోపు ర్యాంక్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే 80 to 89 మార్క్స్ కానీ వస్తే మీకు 101 to 1000 లోపు ర్యాంక్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే 70 to 79 మార్క్స్ అయితే మాత్రం 1001 to 5000 మధ్యలో ర్యాంక్ అయితే మీకు రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే 60 to 69 మార్క్స్ కానీ వస్తే మీకు 5001 to 15000 బిట్వీన్ ర్యాంక్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ చూడండి, 50 to 59 మార్క్స్ వస్తే మీకు ఇక్కడ 15,001 to 50,000 బిట్వీన్ ర్యాంక్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ 40 to 49 మార్క్స్ వస్తే మీకు 50,001 to 1,50,000 మధ్యలో ర్యాంక్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇంకా మంచి ర్యాంకే రావడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ 30 to 39 అయితే గ్రేటర్ దాన్ 1,50,000 అని మీకు ఇక్కడ, అంటే ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ ర్యాంకులు అండి. సో కొంచెం అటు ఇటు అవ్వచ్చు. సో ఖచ్చితంగా స్టూడెంట్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా, మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.